ఇవాళ అయితే నేను మా బాబు కోసం హెల్తీగా ఇంట్లోనే బిస్కెట్స్ చేశాను. బిస్కెట్స్ అనగానే చాలా పెద్ద ప్రాసెస్ అని స్కిప్ చేయకండి. మనం ఇది డైలీ చేసుకోం కాబట్టి మనకి ఇది కష్టంగా అనిపిస్తది. చెప్పాలంటే ఇది మనం డైలీ చేసే వంటలకినా చాలా ఈజీ. సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా విత్ ఆల్ ది టిప్స్. ముందుగా అయితే ఘీ కరిగించుకొని ఒక బౌల్‌లోకి వేసుకొని అందులోకి బెల్లం కానీ ఆర్ డేట్స్ పౌడర్ కానీ వేసుకోండి. నేనైతే డేట్స్ పౌడర్ వేసుకున్నాను. అందులోకి 1 కప్ ఆఫ్ రాగి పిండి, అందులో హాఫ్ కప్ ఆఫ్ గోధుమ పిండి, కొంచెం ఉప్పు, కొంచెం వెనిల్లా ఎసెన్స్ అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఘీ అండ్ పిండి మంచిగా ఒక 5 మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత పిండి మనం ముద్ద కట్టగానే ఇలా విరగాలన్నమాట. సో అలా విరిగిన తర్వాత మనం కొంచెం కొంచెం పాలు పోసుకొని పిండి అంతా నీట్ చేసుకోండి. ఇది చపాతీ పిండిలాగా ఒత్తి ఒత్తి నీట్ చేయకూడదు. జస్ట్ ఫింగర్స్తో పైన అంత పిండి అంతా కలిసేదాకా నీట్ చేసుకోండి. తర్వాత మనకు కావాల్సిన షేప్లో చేసేసుకొని బేక్ చేసేసుకోవడమే. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో 180 డిగ్రీస్ ఫర్ 10 మినిట్స్ బేక్ చేసుకున్నాను. మీకు కావాలంటే గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు, చాలా వీడియోస్ చూపిస్తారు. సో అందుకని నేను ఇక్కడ ఏవి చూపించలేదు. సో ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.